కర్కాటక రాశి కనుక ఆలోచించినట్లయితే ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 గాను, పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. అయితే ఈ సంవత్సరం అన్ని పనులు కూడా పట్టుదలతోటి సాధించవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆర్థిక నష్టాలు అనేటువంటి కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఎందువల్లయ్యా అంటే గురుని యొక్క అతిచార వక్రీగతం వల్ల జన్మంలోకి వస్తాడు, మళ్ళీ వ్యయంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ కారణంగా కొంత ధన వ్యయం అనేటువంటి జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకం జరిగేటువంటి పరిస్థితి. అలాగే అక్టోబర్, నవంబర్ నెలల్లో శుభకార్యాలు ఇంట్లో జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల యొక్క తగాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతోంది. అలాగే అమ్మక నిర్ణయాలు సరిగా జరగవు. మీరు ఏవైతే కొనుగోలు అమ్మకాలు ఉన్నాయో, భాగస్వామ్యం అయితే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సజావుగా సాగేటువంటి పరిస్థితి లేదు. ఇష్టం లేని ప్రదేశాల్లో ఉద్యోగాలు తప్పని పరిస్థితిగా నిర్వహించవలసినటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ వ్యక్తులకి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలాగే వ్యర్థ ఖర్చులు అనేటువంటివి నిరుద్యోగులకి తప్పని పరిస్థితిగా కనబడుతోంది. ఆలస్యంగా కొన్ని పనులు సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే వ్యయగురుడి వల్ల అధికమైనటువంటి ధన వ్యయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలమవుతాయి. తద్వారా శుభకార్యాలు ఏప్రిల్, మే నెలలో జరిగేటువంటి అవకాశం ఉన్నది. జూలై నెలలో కొంత అంతంత మాత్రంగా నడిచినప్పటికీ కూడా ఆగస్టు నెలలో మాత్రం మీ యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా కొంత విసుగుని చెందేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అలాగే సెప్టెంబర్ అనుకూలం అవుతుంది. అలాగే నవంబర్ కనుక ఆలోచించినట్లయితే చాలా అనుకూలమైనటువంటిది. కొత్తదైనటువంటి వ్యాపారాలు కానీ కొత్త వ్యవహారాలు కానీ నవంబర్ నెలలో మీరు ప్రారంభించుకోవడం చాలా మంచిది. అలాగే నమ్మించి మోసం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో మీరు నమ్మక మోసానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే రాహు యొక్క అష్టమ స్థితి కారణంగా అనూహ్యమైనటువంటి పరిస్థితులు కనపడతాయి. కొంత సానుభూతి, సహకారము అనేటువంటివి ఉంటాయి. యాదృచ్ఛికమైనటువంటి ధనం ఆదాయం అవుతుంది. అంటే ఎల్ఐసి లాంటివి యాదృచ్ఛికంగా వచ్చేటువంటి పరిస్థితి. అంటే అష్టమ రాహు వల్ల అలాంటివి మాత్రమే వస్తాయి. కాబట్టి యాదృచ్ఛికమైనటువంటి ధనం వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే జనవరి నెల 2027లో వేరొక కార్యం ఒకటి మీరు తలుస్తారు, అది వేరో కార్యక్రమం అవుతుంది. కాబట్టి మీరు అనుకున్న కార్యక్రమాలు సంపూర్ణంగా అవో సరికదా మరొక కార్యక్రమం పూర్తయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఫిబ్రవరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మార్చిలో మానసిక న్యూన్యత, ఒక సంక్లిష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. అక్కడ భగవద్ధ్యానం చేయడం అనేటువంటిది మార్చి నెలలో చాలా విశేషంగా చేయాలి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ పారాయణ అనేటువంటిది బాగా యోగ్యతగా ఉంటుంది. ఈ సంవత్సరం మినుములు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.